ఏప్రిల్ 28వ తేదీన కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో నేడు సొసైటీ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టారు. చిన్నశంకరంపేట సొసైటీ చైర్మన్ గా అంజిరెడ్డి, మాడూరు సొసైటీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి, జంగరాయ్ సొసైటీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి, చందంపేట సొసైటీ చైర్మన్ గా సత్యనారాయణ నేడు బాధ్యతలను చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మడూరు సొసైటీ చైర్పరిధిలో శాలిపేట, చెన్నపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మడూరు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని, రైస్ మిల్లుల్లో లారీలను త్వరగా ఖాళీ చేయించి పంపించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాస్ గారితో పాటు మడూరు సొసైటీ వైస్ చైర్మన్ యాదగిరి, పాలకవర్గ సభ్యులు అక్కొల్ల శ్రీశైలం, సిద్ధిరాములు, రమేష్, సొసైటీ సిఇఓ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మడూరు సొసైటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినాను. నాతో సహా వైస్ చైర్మన్, మా పాలకవర్గం అందరం కోర్టు ఆదేశాలతో బాధ్యతలు సేకరించినాము. దీనికి అనుగుణంగా ఈ ప్యాడీ సీజన్ కాబట్టి ప్రతి ఒక్క రైతు దళారులకు నమ్మి వేరే ప్రైవేట్ అమ్ముకోకుండా ఒకరోజు ఎన్నుకున్న ముందో మా పాలకవర్గం కానీ, నేను కానీ, మా వైస్ చైర్మన్ కానీ అందరం కలిసి ఈ 24 hours కష్టపడి అన్ని వడ్లు చివరి గింజ వరకు రైస్ మిల్లకు కొంచెం అది డెలివరీ చేస్తామని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం.